నమస్తే అందరికి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఫిష్ మ్యాన్ ఛానల్. ఇదైతే పొద్దున్న స్నానం చేసుకొని జిమ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఎందుకు స్నానం చేసిన అంటే పొద్దున్న యాక్చువల్గా నేను వెనస్డే ఫాస్టింగ్ ఉంటా గణేశునికి. మార్నింగ్ లేచి సీదా ఫస్ట్ మనం బిర్యానీ గుడికి వెళ్ళిపోయి దాని జిమ్కి వెళ్తుండే. ఎందుకు వెళ్తారా అంటే చూస్తుంది సంథింగ్, అందుకనే ఇంకా 3 వీక్స్ నుంచి అసలు టెంపుల్కి వెళ్తాను. చూడాలి మధ్యలో విల్ స్టార్ట్ వర్కౌట్ ఆఫ్టర్ 30 minutes. ఇవన్నీ మంచిగా ఉంది అసలు. ఎట్లా అంటే లాడ్స్ మొత్తం స్క్వీజ్ చేసి గుంజాలి. అది ఇది నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ ఆర్మ్ పుల్ డౌన్. ఇది 3 sets into 12 reps. ఇది కూడా మంచిగా ఉంది. ఇది లాడ్స్కి మస్తు యూస్ఫుల్ అవుతుంది వర్కౌట్ అయితే. ఇది కూడా ట్రై చేయండి పక్కా. ఇది వచ్చేసింది లాస్ట్ వేరియేషన్. ఇది వచ్చేసి సింగిల్ ఆర్మ్ రోయింగ్ 3 sets 10 to 12 reps. ఇది గిట మస్తు మంచి వర్కౌట్ అసలు. ఎట్లా చెప్పాలంటే ఇది గిట చాలా మంచిగా పడుతుంది వర్కౌట్. నా లాడ్స్ నేను 6 years 7 years నుంచి ఇదైతే పక్కా నా వర్కౌట్లు ఉంటుంది. 2 weeks ఒకసారన్నా, వీక్స్ ఒకసారన్నా చాలా మంచిగా పడుతుంది. ఇది నెక్స్ట్ పంప్ వచ్చింది. ఒకసారి వర్కౌట్స్ ట్రై చేయండి. వర్కౌట్స్లో పెట్టుకోండి. ఎందుకంటే ఏం వర్కౌట్ చేసినా స్లో చేయాలి. ఇక్కడ చేసాం ఫేస్ వాష్ చేసుకొని నార్మల్గా కొంచెం ఎండలో కూర్చుందని బయటకు వచ్చిన. ఇంకోటి ఏంటంటే ఇది ఎట్లనే మనం ఫాస్టింగ్ ఉంటాం, ఫ్రూట్స్ అది తినాల్సి వస్తుంది. ఇది మొత్తం ఫుల్ కటింగ్ అయిపోతుంది. నువ్వు చేస్తున్న వర్కౌట్స్ మొత్తం ఒకసారి ట్రై చేయండి. ఎట్లా అంటే ఫస్ట్ మంచిగా వార్మప్ చేసుకోండి. ఇప్పుడు మన చెస్ట్ వర్కౌట్ ఉందనుకో, చెస్ట్ వర్కౌట్ ఎట్లా చేయాలంటే మన ఫస్ట్ డిప్స్ మంచిగా ఒక 3 sets, ఈచ్ సెట్కి 15 అట్లా వచ్చేటట్టు ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే నేను వర్కౌట్స్ మొత్తం పెట్టాడు ఎట్లా అంటే నాకు మొత్తం స్లో మూమెంట్ ఉంటుంది. అది ఎప్పుడైనా వర్కౌట్స్ ఒక రెప్స్ ఇట్లా ల్యాట్ పుల్ డౌన్, ఒకవేళ ల్యాట్ పుల్ డౌన్ చేసాను అనుకో, ల్యాట్ పుల్ డౌన్ కింద గుంజినప్పుడు దాన్ని 1 second 2 seconds హోల్డ్ చేయాలి. అది ఎట్లా అంటే వదిలేటప్పుడు ఇట స్లో మూమెంట్ వదలాలి. ఇట్లా ఫాస్ట్ ఎట్లా అట్లా ఎప్పుడు వేయదు. స్లో మూమెంట్ ఇంజరీ కాకుండా స్లోగా ఎంత మంచి కాన్సన్ట్రేషన్ కొడితే అంత మంచిగా నార్మల్గా ఇంటికి వచ్చాగానే ఎగ్స్ కానీ లేకపోతే ఓట్స్ కానీ తింటే బెటర్ ఉంటుంది. ఇంకా ప్రీ వర్కౌట్ మీరైతే ఓట్స్ షేక్ తాగితే బెటర్. ఓట్స్ షేక్ తాగినాక ఎమ్మడినే జిమ్కి వెళ్ళొద్దు. మినిమం 1.5 hours అట్లా గ్యాప్ ఇస్తేనే మనకి లోపలికి వెళ్ళి కొంచెం ఎనర్జీ ఇస్తుంది. జిమ్ జాయిన్ అయితే 6 years అయింది నేను. ఒకప్పుడైతే చాలా స్కిన్నే ఉంటుండే. ఇప్పుడు ఎట్లా అంటే 35 to 40 kg సంథింగ్ ఉంటుండే అప్పట్లో అయితే నేను. ఇంకా అప్పటి నుంచి చిన్న చేసుకుంటా. ఫస్ట్ ఒక జిమ్లో చేసిండే ఒక ప్లేస్లో. ఆ జిమ్లో చేసిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో గిట్ట మనం ఎట్లా అంటే ఇంకొక అన్న జిమ్ ఉండే, ఆ అన్న జిమ్లో వర్కౌట్ చేసుకుంటుండే. లాక్డౌన్లో అయితే జిమ్ ఆపలే ఎప్పుడు. ఇంకా ఒకవేళ లాక్డౌన్ అంతగానం పోలీసులు బయట పంపకపోయినా సరే నేను హోమ్ వర్కౌట్ చేసుకుంటుండే. డిప్స్ కానీ, పులప్స్ కానీ, ఇట్లా దంగల్ డిప్స్ కానీ, ఇట్లా ఏదో ఒకటి కొత్త ట్రై చేస్తుండే. అప్పుడు నాకు నాలెడ్జ్ లేకుండే, ఏం చేయాలి ఇంత ప్రాపర్ నాలెడ్జ్ లేకుండే. నేను మా ఫ్రెండ్ ఒకటి చేసుకుంటుండే. ఆడు స్కిన్ ఉన్నప్పుడు చేస్తుండే, నేను కూడా స్కిన్ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి చేస్తుండే. ఇప్పుడు వాడితో ఒక జిమ్లో కోచ్ అయిపోయాడు. నాకు ఏంటంటే జిమ్లో కోచింగ్ ఇవ్వడం అంత ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి నేను యాక్చువల్గా గ్రాఫిక్ డిజైనర్ కమ్ వీడియో ఎడిటర్. నాకు జిమ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను ఓన్లీ బాడీ బిల్డింగ్ ఒక కాంపిటీషన్ ఆడాలని ఒక డ్రీమ్ అంతే నాకు. అది యాక్చువల్గా ఉండే ఒక డ్రీమ్, చేద్దాం అనుకున్నా, చేసిన గిట్ట సగంలో ఆపేసిన. ఎట్లా అంటే నేను బాడీ బిల్డింగ్ ఇప్పుడు ఇంత బాడీ అచీవ్ చేసిన అంటే నందన్న వల్ల, ఇంకో సతీష్ అన్న ఉంటాడు అన్న, ఆయన వల్ల. ఎట్లా అంటే నందన్న నాకు స్టార్టింగ్లో మస్తు సపోర్ట్ ఇచ్చాడు. అన్న వల్ల కాబట్టి నాకు ఇంత పేరు వచ్చింది, ఇంత ఆనం వచ్చింది బయట గిట. ఎట్లా అంటే సతీష్ అన్న అయితే నాకు ఏమన్నా ప్రోటీన్ లేకపోయినా సరే, ఏమన్నా ఉండి వర్కౌట్స్ చెప్పడం కానీ, వర్కౌట్స్ అన్నతో పాటు చేస్తుండే. అన్నకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా హెల్ప్ చేసిండు అన్నతో. నాకు మిస్టర్ తెలంగాణ కాంపిటీషన్ గిట్ట అన్న నాకు చాలా హెల్ప్ చేసిండు. అది కాంపిటీషన్ 1 week ముందు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నాకు బాడీ మీద అసలు చాలా లో ఫీల్ అయిపోయినా, కాంపిటీషన్ ఆడలేకపోయినా ఇంత కష్టపడి అని చెప్పి. ఇంకా అందుకనే
ఇంకా అట్లనే ఓనిస్తున్నా. ఇంకా కాంపిటీషన్ అయితే ఇప్పట్లో అయితే ఏం ప్రిపేర్ అవుతలే. ఏంటంటే బాడీని ఒక స్టేబుల్గా చేయాలని అంతే ఇప్పుడు మూవ్ ఆన్ అవుతున్నా అంతే. ఏం సైజ్ పెంచుతలేను, ఏం కటింగ్ చేస్తలేను. ఒక టైం వచ్చినప్పుడు దాన్ని సైజ్ అన్నిటికీ చేసి దాన్ని కట్ చేస్తాను ఒకటి ఫిక్స్ అయి ఉన్నా. ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 80 kg వస్తుంది ఎగ్జాక్ట్లీ నాది. దాన్ని అయితే 100 kg చేసి దాన్ని కట్ చేసి ఒక కాంపిటీషన్ అయితే దిగుతా, పక్క 100% దిగుతా. ఎట్లా అంటే ఇప్పుడైతే ప్రాపర్గా డైట్ లేదు, ఏం లేదు. నేను ఇప్పటికీ 6 years నుంచి కరెక్ట్ ప్రాపర్ డైట్ మీల్ తిన్నదే లేదు. ఓన్లీ మిస్టర్ తెలంగాణ కాంపిటీషన్ ఆడుతున్నప్పుడే ఒక ప్రాపర్ 2-3 months డైట్ చేసినాను అంతే నేను. ఎందుకంటే ఎప్పుడు హోమ్ ఫుడ్ తింటుండే. మన దగ్గర అంత బడ్జెట్ లేకపోతున్నాం, నార్మల్ బడ్జెట్ చేస్తుండే. బడ్జెట్ మనం లేకపోతున్నాం మనది. ఇంకా అంతంతా చేసుకుంటా ఈ స్టేజ్కి వచ్చిన. మీరు ఎప్పుడైనా సరే పైసలు లేవు అది హోమ్ ఫుడ్ తినుకుంటా గిట్ట మనం టైం టు టైం బాడీ పెంచవచ్చు. కానీ ఏంటంటే కొంచెం టైం పడుతుంది అంతే. ప్రాపర్గా మనం ప్రోటీన్ ఇంటేక్ ఇయ్యం కాబట్టి పడుతుంది. ఇప్పుడు అందరూ ప్రోటీన్ తీయాలి, డైట్ చేస్తేనే బాడీ పెరుగుతుంటే అసలు అది కాదే కాదు. మనం గిట్ట ఇప్పుడు పైసలు లేని వాళ్ళు గిట్ట బాడీ ఈజీగా పెంచవచ్చు. ఎట్లా అంటే వాళ్ళు కొంచెం ఫాస్ట్ పెరుగుతుంది, ఇంకా కొంచెం స్లో పెరుగుతుంది అంతే. ప్రోటీన్ అంటే ఇప్పుడు మన దగ్గర అంత పైసలు లేకపోయినప్పుడు మనం ఏం చేసుకోలేము కదా. ఇప్పుడు ప్రతిసారి డైలీ 200-300 కావాలంటే కాదు. 100 రూపాయలు కొంతమందికి, 100 రూపాయలు ఇట్లా కొంతమందికి కాదు ఆ పైసలు, 70 రూపీస్ ఇట్లా కాదు. అట్లా ఏంటంటే హోమ్ ఫుడ్ తినుకుంటా కొంచెం కొంచెం డైలీ 2x 3x తినుకుంటే ఇట్లా బాడీ పెంచవచ్చు. ఓట్స్, పీనట్ బటర్ అవన్నీ కాకుండా ఇట్లా బాడీ పెంచవచ్చు. ఎందుకంటే నేను చేసిన మస్తు రైస్ తినుకుంటూనే చాలా చేసినది. ఎందుకంటే నేను ఒక సడన్ స్టేజ్ తిన్నా, ఓట్స్ తిన్నా, పీనట్ బటర్ తిన్నా, అన్నీ తిన్నా. ఏంటంటే మొత్తం చాలా ఎట్లా అంటే చాలా పూర్ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి బాడీ పెంచవచ్చు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు బయట పెంచేటోళ్ళు, ఇంట్లో హోమ్ ఫుడ్ తినుకుంటా అవన్నీ పెంచేటోళ్ళు. మనం ఒక్కరం కాదు. ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే ఎట్లయినా వారికి బాడీ పెంచవచ్చు 100%. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంత తినరు, అంత ఏం తినరు, కానీ వాళ్ళకి ఎందుకు అంత మంచిగా ఉంటుంది. వాళ్ళు టైం టు టైం తింటారు, టైం టు టైం స్లీప్ తీసుకుంటారు. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఇట్లా చెప్పాలంటే అన్నీ వస్తాయి. ఆ టైం టు టైం మనం మెయింటైన్ చేయాలి అంతే. ఆ మెయింటైన్ చేస్తే మాత్రం మంచిగా అవుతుంది. ఇక జిమ్కి వెళ్ళి సాయంత్రం మా దోస్తుగానికి ట్రైనింగ్ ఇచ్చేసి, ఈడ ఒక పెద్ద చెప్పియాడు మా దోస్తుగాడు. నైట్ ఒక జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి రైట్.